నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా పనికొచ్చే వీడియోస్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. ఈరోజు చాలా సింపుల్గా ఒక చిన్న వీడియో అండి, ఇది మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఎప్పుడైనా మనము ఎక్కువ ఆయిల్ ఫుడ్ తయారు చేస్తున్నాం అనుకోండి, పూరీలు లేదా వడలు చేసినప్పుడు, లేదా ఎప్పుడైనా మంచూరియా చేసినప్పుడు కానీ, లేకపోతే పిల్లలకి ఏదైనా ప్యాన్ ఫ్రై చేసినప్పుడు బాగా ఆయిల్ అంతా ఇలా చిమ్మి ఆ గ్యాస్ కౌంటర్ మీద పడిపోతుంది కదండి, ఆ గ్లాస్ మీద. సో అది మనము ఆ రోజు కనుక క్లీన్ చేయకపోతే, సరే తర్వాత చూద్దాంలే అని ఒకవేళ నెక్స్ట్ డే ఒక డే ఎక్స్టెండ్ అయినా అనుకోని అది కొంచెం జిడ్డుగా అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం సింపుల్గా ఈ ట్రిక్ యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 ఇంగ్రీడియంట్స్తోనే క్లీన్ చేశానండి. ఇది మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేశానండి. ప్రిల్ లిక్విడ్ అంటే మామూలుగా మనం సోప్సే యూజ్ చేస్తాం కాబట్టి ప్రిల్ లిక్విడ్ ఎక్కువ శాతం ఎవరు తెచ్చుకోరు కదా. సో ప్రిల్ లిక్విడ్ కనుక యూజ్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ప్రిల్ని ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకొని, అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, మనము వంటలలో వాడతాము, అది కొంచెం అందులో యాడ్ చేసుకొని, నేను ఇక్కడ ముందు అది చేస్తున్నప్పుడు మా బాబు ఉన్నాడండి, అది నేను కలిపేది మాత్రం ఆన్ చేయలేదు బాబు. సో అది క్లిప్ మిస్ అయింది. నేను వేసిన 2 ఇంగ్రీడియంట్స్ అండి. ఇది మాకు గ్లాస్ కౌంటర్ టాప్ అండి, ఇది అంటే 4 బర్నర్స్ది. బర్నర్స్ మొత్తం 4 అండి. ఇది బ్రాస్తో ఉంది. మనకు చాలా నల్లగా అయిపోయి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు, నల్లగా అయిపోయాయి. ఈ 3 మాత్రము మళ్ళీ బ్రాస్ కలర్లోకి వచ్చాయండి. ఒకటి ఈ పెద్ద సైజు మాత్రం ఎందుకో బ్లాక్ అలాగే ఉందండి. అంటే నేను ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచేసాను. ఇది అంతా గ్లాస్ అంతా క్లీన్ చేసుకునే లోపట్ల అది వాటర్లో వేసేసి, అంటే ఆ లిక్విడ్లో వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచానండి. ఇదేమో పైన ఉండే స్టాండ్స్ ఐరన్వి, ఇది కూడా నేనే క్లీన్ చేశాను. కాకపోతే కింద ఒకటి ఈ పైన స్టీల్ ఇంకో ప్లేట్ వస్తుంది కదండి, అది మాత్రం నేను డిష్ వాషర్లో వేసాను. ఎందుకంటే దానిపైన ఒకరోజు పాలు అండ్ ఒకరోజు కొంచెం సాంబార్ కూడా ఒలికిపోయింది అనమాట. సో అది నేను క్లీన్ చేయలేదు. ఈ లిక్విడ్లో కాసేపు పెట్టేసి నేను డిష్ వాషర్లో పెట్టానండి, స్టీల్ది కాబట్టి. ఇంకా ఇది మొత్తం పైన అంతా అప్లై చేసేసి ఒక్కసారి మెత్తగా స్క్రబ్ చేయాలండి. సో చూడండి, ఇక్కడ కింద మొత్తం నల్లగా ఉంది, అంతా ఇలా స్క్రబ్ చేసేసరికి ఎంత వైట్గా అయిపోయిందంటే కొత్త దానిలాగా మెరుస్తూ చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఒకవేళ మీరు అప్పటికప్పుడే క్లీన్ చేసేటట్టయితే మాత్రం కొంచెం బేకింగ్ సోడా అండ్ ప్రిల్ లిక్విడ్ తీసుకొని ఆ లిక్విడ్ని ఆ పడ్డ ప్లేస్ మీద వేసేసి వెంటనే టిష్యూ పేపర్తో తుడిచినట్లయితే తొందరగా పోతుందండి. నేను ఇది వెంటనే ఆ రోజు చేయలేదన్నమాట, కొంచెం కుదరలేదు. సో అందుకే డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ వీడియో చేశానండి. కాకపోతే నేను వీడియో స్టార్టింగ్ అక్కడ డ్రై ఎలా ఉంది చూపిద్దామనేసరికి మా బాబు వీడియో ఆన్ చేశాడు అనుకున్నాను. సో అది అతను ఆన్ చేయలేదన్నమాట, మా బాబు ఉన్నాడు పక్కన. సో పిల్లలు ఉంటే తెలుసు కదండి, హాలిడేస్ కాబట్టి వాళ్ళు నా వెనుకనే ఉండడం, ప్రతి పనిలో వస్తున్నారు. సో మీకు ఆ ప్రాబ్లం తెలుసు కదండి. వాళ్ళతో కూడా మనకు వాళ్ళు హెల్ప్ చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అరే అమ్మ ఎన్ని పనులు చేస్తుంది, మనం స్కూల్కి వెళ్తే అమ్మకి ఎన్ని పనులు ఉంటాయో వాళ్ళకు కూడా అర్థమవుతుందండి, పని విలువ కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఉంది మా బాబు అండి, ఇప్పుడేమో మా పాప ఉంది చూడండి. ఇది దాన్ని పట్టుకుంటే వాళ్ళే క్లీన్ చేస్తారు ఒక్కోసారి. సో నేను ఇది తననే పట్టుకోమని చెప్పేసి నేను క్లీన్ చేశాను, అయినా కూడా తను లాక్కుందండి. సో ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు మనతో పాటు అలా ఉండి. మనకి ఎంతో పని చేశారని కాదండి, ఆ చిన్న చేతులతో వాళ్ళు ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మీరేమంటారు, మీకేమనిపించిందో ఈ వీడియో తప్పకుండా నాతో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి రెగ్యులర్గా. నేను ఏదన్నా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటేనే చెప్తానండి వీడియో. ఇది చాలా బాగుంది. మనకు హరీబరీ మార్నింగ్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, సో అలాంటప్పుడు వెంటనే టిష్యూ పేపర్ దగ్గర పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు మనకి కూరగాయలు తీసుకున్నప్పుడు కూడా మెత్తటి కవర్స్ వస్తున్నాయి కదండి, దాంతో కూడా వెంటనే స్క్రబ్ ఇలా చేస్తే ఈజీగా పోతుందండి. నేను మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా మెత్తటి సింథటిక్ స్క్రబ్బర్తో క్లీన్ చేశానండి. అలాగే ఎక్కువ పాలు ఎప్పుడన్నా పడ్డప్పుడు వెంటనే అటు కిందికి పోవడానికి ఇక్కడ కింద స్టాండ్ ఉంది కదండి, మీకు ఇది తెలుసో లేదో అందుకనే చెప్తున్నానండి. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే పాలు కిందికి అటు వంపేటట్టుగా కూడా చేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. అంటే మొత్తం గ్యాస్ అంతా అవ్వకుండా అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇచ్చారండి. ఒకసారి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.